ఈటల రాజేందర్ గారి గురించి ప్రశ్న అడిగితే ఆయన ఒక స్థితప్రజ్ఞుడు అని చెప్పిండు. ఎందుకన్నా స్థితప్రజ్ఞుడు, మరి స్థితప్రజ్ఞతను కోల్పోయిండు. పేదల భూములు కబ్జా చేసి ఖాళీ చేయమని చెప్పడం, ఆడవాళ్ళ మీద రోజు రాళ్ళు విసరడం, నేల నుంచి బాధలు పెడుతున్నట్టు. ఎంపీ గారు వచ్చినందుకు ఫుడ్ షోని చికెన్ పెట్టుకొని బీర్ బాటిల్ పెట్టుకొని మరి తాకుండా క్యాకరితే ఎంపీ గారు కోపం వచ్చి ఏంట్రా మీ అరాచకం ఇక్కడ లేడీస్ ఇంత ఇబ్బంది పెడుతున్న రోజు మీరు ఏ సంగతి అని చెప్పేసి ఒక పెద్ద వ్యక్తిని చంప మీద వెళ్ళి ఆయన ఒక మాట చెప్పగా ఆయన చుట్టూ మీరందరూ పోయి దబాయించి కొట్టేశారు. అంటే దాదాపు 20 సంవత్సరాలు ప్లాట్లుగా చూపించినటువంటి రికార్డు 2006లో పట్టభూమిగా అగ్రికల్చర్ ల్యాండ్ ఎట్లా చూపిస్తుంది? రేవంత్ రెడ్డి ఉన్నాడు అంటున్నారా? రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తులు, పొంగులేంటి లాంటి వ్యక్తులు దాని మీద భారతీయ జనతా పార్టీకి హిందూ భావజాలాల నుంచి ఎక్కువ ఉన్న వాళ్ళని మాత్రమే ప్రోత్సహిస్తుంది. 100% రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ దేశం మొత్తము కాషాయమయం కాబోతుంది. మీరు ఉన్నందుకే ఈ దేశం మొత్తంలో కూడా మత కళలు వస్తూ ఉన్నాయి, హిందుత్వ ఎజెండా తోటి పిచ్చులు పెడతా ఉన్నారని ఆరోపణ. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత పరదేశస్తుడు వచ్చి ఇక్కడ ఒక బాంబు పేల్చగలిగిండే 15 సంవత్సరాలు. అనేక దేశాలలో ఈరోజు నరేంద్ర మోడీ గారు వెళ్ళి అలయన్స్ తోటి గేమ్లు ఆడతారు తప్ప నిజంగా భారతీయ జనతా పార్టీకి ఒక సింగిల్ స్టాండ్ అనేది ఉండదు. ప్రతి పార్టీ కూడా వ్యూహం ఉంటుంది. స్ట్రాటజీ లేనివాడు నా దృష్టిలో బ్రెయిన్లెస్ ఫెలో అన్నట్టు. రాహుల్ గాంధీ గారు ఈ ఏడాది కాంగ్రెస్ పాలన గురించి ఏం చెప్తారు మీరు? కాంగ్రెస్ ఖతం అయిపోయింది అనుకో. ఇప్పుడు అంటే రేవంత్ రెడ్డిని దించే యోచన రాహుల్ గాంధీ గారు వచ్చి దళితుల పైన వివక్షత ఉందంటారు. ఎస్ ఎగ్జాక్ట్లీ. ఈ బీసీ ఎస్సీ ఎస్టీలని ఈరోజు కుంగదొక్కడానికి ఈ ప్రభుత్వం ఉంది. ఆయన్నే స్వయంగా చెప్పిండ్రు. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ సింహాద్రి. గడ్డం సాయి కిరణ్, ఈటల రాజేందర్ రైట్ హ్యాండ్ అని చెప్పొచ్చు, అనుచరుడు అని చెప్పొచ్చు, అత్యంత ఆత్మీయుడు అని కూడా చెప్పొచ్చు. మనతో ఉన్నారు. అన్న వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. ఎట్లా ఉన్నారన్న? బాగున్నారు. మీరు ఎలా ఉన్నారు? ఫైన్ అన్న. ఒక 2 ఏళ్ల క్రితం మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసిన అన్న. ఈటల రాజేందర్ గారి గురించి ప్రశ్న అడిగితే ఆయన ఒక స్థితప్రజ్ఞుడు అని చెప్పిండ్రు మీరు. నాకు ఆ మాట నాకు ఇంకా బాగుంది. ఎందుకన్నా స్థితప్రజ్ఞుడు, మరి స్థితప్రజ్ఞతను కోల్పోయిండు? స్థితప్రజ్ఞత ఏం కోల్పోలేదు. అక్కడ కోల్పోలేదా? ఇక్కడ విషయం ఏంటంటే సందర్భం, సిచ్యువేషన్స్ కూడా ఇంపార్టెంట్. విషయం ఏంటంటే అక్కడ ఒక పేదల భూములు ఒక గుండాలు వచ్చి కబ్జా చేస్తుంటే అక్కడ 1985లో చేసినటువంటి వెంచర్లో 200 రూపాయలు నెలకి ఈఎంఐ కట్టి 6,000కి 200 గదాలు కొనుక్కురు. 1985లో 6,000కి 200 గదాలు కొనుక్కురు. 30 రూపాయల గజం. అట్లా 200 రూపాయలు నెలకి ఈఎంఐ కట్టుకుంటూ తీసుకున్నటువంటి భూములు నల్గొండ, కరీంనగర్, మరి అదేవిధంగా వరంగల్, అక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఉద్యోగస్తులు, కమిషనర్లు ఉన్నారు, నా గ్రూప్ 1 ఆఫీసర్లు ఉన్నారు, నార్మల్ ఎంప్లాయీస్ ఉన్నారు. అలాంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కొనుక్కున్నటువంటి భూములై ఇక్కడ ఈఎంఐల ద్వారా కట్టి ఆ భూములని 2006 నుంచి ఒక ఏ వెంకటేష్ అనే వ్యక్తి హర్ష కన్స్ట్రక్షన్ అనే ఒక కంపెనీతోని వీళ్ళందరినీ భయాందోళనకు గురి చేస్తూ ఉన్నాడు. సో తర్వాత వేరే ప్రభుత్వం తర్వాత మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి 1985 నుంచి 2006 దాదాపు 20 సంవత్సరాలు ప్లాట్లుగా చూపించినటువంటి రికార్డు 2006లో పట్టభూమిగా అగ్రికల్చర్ ల్యాండ్ ఎట్లా చూపిస్తుంది? అంటే దీనికి ప్రభుత్వం సహాయపడిందా ఈ స్కామ్ కు? 100% వీరు ఆ యొక్క వెంకటేష్ వెనుక 100% ఎవరో రాజకీయ నాయకులు, ప్రభుత్వం సపోర్ట్ ఉంది కాబట్టి ఎవరున్నారు అన్న క్లారిటీ ఉందా ఈ గవర్నమెంట్? ప్రజలకు తెలుసు, అక్కడ గవర్నమెంట్ కూడా తెలుసు. అంటే రేవంత్ రెడ్డి ఉన్నాడు అంటున్నారా? నేను రేవంత్ రెడ్డి అని చెప్పలేను. అక్కడ విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తులు, పొంగులేంటి లాంటి వ్యక్తులు దాని మీద ఒక సర్వే చేసి ఒకసారి ఆలోచన చేసి ఏం జరుగుతుంది అనేది ఒకసారి చెక్ చేసుకుంటే బాగుంటుంది, ఎంక్వైరీ చేసుకుంటే బాగుంటుంది. అంటే మరి అలాంటి వాళ్ళు గుండాలను పెట్టి కబ్జా చేసి ఒక ఆడవాళ్ళని రోజు రాత్రి బెదిరించి వాళ్ళు చేసేది గూండాయిజం అయితే మరి మీరు పోయి వాళ్ళని కొట్టడం దీన్ని ఏమంటారన్నా? ఖాళీ చేయమని చెప్పడము. ఇప్పుడు వాళ్ళు చేసింది గూండాయిజం చెప్తున్నాను. ఖాళీ చేయమని చెప్పడము, ఆడవాళ్ళ మీద రోజు రాళ్ళు విసరడము, ఇవన్నీ చేసుకుంటూ ప్లాట్ల నుంచి వెళ్ళిపోవాలని భయాందోళన క్రియేట్ చేయడం, కట్టిన ఇళ్ళను గూడగొట్టడం. ఎవరు వీళ్ళు? వాళ్ళు ఏమన్నా చట్టమా? ఏ విధంగా? వాళ్ళ పోలీసులా? ఏ విధమైనటువంటి చట్టాన్ని చేతిలోకి తీసుకుని అంతగానం రాళ్ళు అది చేస్తా ఉన్నారు. విషయం ఏంటంటే ఒక ఆడవామె నీ భయాందోళన క్రియేట్ చేసుకుంటూ బుల్డోజర్లు మీద తీసుకుపోతూ తన ల్యాండ్ తాను సాఫ్ చేసుకుంటే బెదిరించుకుంటూ అవన్నీ అక్కడ ఉన్న వీడియోస్ రోజు వాళ్ళని దాదాపు ఒక 20-30 రోజుల నుంచి అక్కడ హింస పెడుతూ
కొన్నేళ్ల నుంచి ఈ బాధలు పెడుతున్న సందర్భంలో ఈటల రాజేంద్ర గారు వస్తున్నారని తెలిసి వాళ్ళు వేసుకున్న స్టేజ్ని, బ్యానర్ని, చైర్లని వలగొట్టి ఇళ్ళకి వెళ్ళి ఎవడైతే ఆ మీటింగ్ పోతాడో వాళ్ళని చంపేస్తామని బెదిరించడం వల్ల అక్కడ వాళ్ళందరూ భయంగా ఉన్నారు పోయే వరకు. ఏందమ్మా ఇట్లా అంటే ఇది పరిస్థితి సార్ అని. సరే పోదాం పద, ఎక్కడెక్కడ మీ ల్యాండ్ పోయినా చూద్దాం, ఎక్కడెక్కడ ఇవ్వగొట్టిరని చూస్తున్న క్రమంలో ఒక దగ్గర కూర్చొని ఎంపీ గారు వచ్చిరని తెలుసు, అక్కడ అంతా జరుగుతుందని తెలుసు, కూర్చొని చికెన్ పెట్టుకొని మరి బీర్ బాటిల్ పెట్టుకొని మరి తాకుంటూ క్యాకడితేరే అంటాడు. తాగుకుంటున్నారు ఆ బీర్ బాటిల్ అన్ని వీడియో చూపిస్తున్నారు కదా. సో తాగుకుంటుంటారు కాబట్టి అక్కడ ఎంపీ గారు ఉన్న సమక్షంలో కూడా అరే ఇక్కడ వీళ్ళు వచ్చారు కదా అవసరం మనం ఈరోజు అని కూడా అంత భయం లేకుండా అంత విచ్చలవిడిగా చేస్తుంటే ఎంపీ గారు కోపం వచ్చి ఏంట్రా మీ అరాచకం, ఇక్కడ లేడీస్ ఇంత ఇబ్బంది పెడుతుంది రోజు మీద ఏం సంగతి అని చెప్పేసి ఒక పెద్ద వ్యక్తిని చంప మీద తల్లి. దాని తర్వాత అంటే ఎట్లా అంటే ఒక పేదవాళ్ళు కొట్టడం ఏందన్నా, అలాంటి వాళ్ళు చంపిన కూడా తక్కువనే. అంతేనా? ఒకప్పుడు నేను చూసిన సాయన్న ఇప్పుడు సాయన్న ఒక్కరు కాదు, చాలా మారిపోయినారు. అప్పుడు క్లాస్ ఉండి ఇప్పుడు చాలా మాస్ అయిపోయినారు. మాస్ ఏముంటది అబ్బా, పరిస్థితిని బట్టి మాస్ అవుతాం, క్లాస్ అవుతాం. ఎందుకంటే మనం స్ట్రైట్ ఉండాలి. రాజేంద్ర ఒకటే చెప్తుంటారు ఎప్పుడైనా, నేను స్ట్రైట్ ఫార్వర్డ్ ముందుకు పోతా అని. అట్లా కాబట్టి మనం కూడా స్ట్రైట్ గా వివరించి తప్పు చేసినాం అనిపించలేదు అన్న మీకు? అట్లా పోయి వాళ్ళందరినీ కొట్టిండ్రు కదా, అంటే చట్టాన్ని మీరు చేతుల్లోకి తీసుకున్నామని మీకు అనిపించలేదా? చట్టము చేతిలో తీసుకునే పరిస్థితి పబ్లిక్ రిప్రజెంటేటివ్ మీకు అనిపించలేదా? నేను పబ్లిక్ రిప్రజెంటేటివ్ నే ఉన్నా కాబట్టి పబ్లిక్ అది రైటే అనుకుంటున్నారు, ప్రజలందరూ రైటే అంటున్నారు. చట్టం అంటుందా? ఎవరు చట్టం అంటుందా? దాని పని చేసుకుంటే కేసులు కూడా పెట్టింది. పెట్టని కేసులు తెలంగాణ ఉద్యమంలో ఎన్ని కేసులు చూడలేదు? మరి తెలంగాణ సాధించుకోలేదా? చట్ట విరుద్ధంగా బస్సులు కాలబెట్టినాము, రోడ్లు రోగ చేసిన, రాస్తా రోగ చేసినాము, వంట వార్పు చేసినాము. తెలంగాణ చట్టాన్ని చూసుకుంటూ మాకు కావాల్సిన లక్ష్యం ప్రత్యేక రాష్ట్రం కోసం చేశారు. ఆరోపణ ఉంది ప్రజల ఆకాంక్ష ఆ రోజు. అప్పుడు ప్రజల ఆకాంక్ష. ఇప్పుడు మీరు మీ యొక్క పబ్లిసిటీ కోసం, మీడియా అటెన్షన్ కోసం ఈ విధంగా చేసిండ్రు అనే ఆరోపణ కూడా. ఈటల రాజేందర్కి మీడియా పబ్లిసిటీ అవసరమా? గుర్తుపట్టిన నాయకుడా, ప్రజానాయకుడు కాదా? తెలంగాణలో అక్కడ ఆదిలాబాద్ నుంచి మొదలు పెట్టుకుంటే ఇక్కడ కింది వరకు 100% ప్రతి గ్రామంలో ప్రతి వ్యక్తి గుర్తుపట్టే నాయకుడు. ఆయనకి పబ్లిసిటీ దేనికి? బీజేపీకి పోయిన తర్వాత కొంచెం ఈటల రాజేందర్ గారికి పోయిన 4 ఏళ్ళలో 4 ఎలక్షన్లు పోటీ చేసిండు, 4 సార్లు పోటీ చేసిండు. ఒకటేమో హుజరాబాద్, 2 గజ్వేల్ హుజరాబాద్, 3 మేడ్చల్. ఏమైందో మీరే చూసారు. మొన్న మేడ్చల్లో 4 లక్షల మెజార్టీతో అంకన్న మెజార్టీ ఇచ్చారు ప్రజలు. ఇంకేం కావాలి బీజేపీలో? పోగానే వాళ్ళకి నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఇచ్చిండ్రు. తర్వాత మొన్న పార్లమెంటు బడ్జెట్ సమావేశం దానికి చైర్మన్ చేసిండ్రు. ఇంకేం కావాలి? అయినా కూడా అంటే ఇవి చెప్తున్నప్పటికీ కూడా ఈటల రాజేందర్ గారు భారతీయ జనతా పార్టీలో అవమానాలను ఎదుర్కొంటున్నాడు అనే మాట బయటకు వినిపిస్తుంది. అంటే కొంచెం ఎలా ఉంటది అంటే, అది నిజం కాదా? ఇప్పుడు కొత్త పాత అనేది కొంచెం ఉంటది, అది ఎక్కడైనా కూడా ఉంటది ఆ పని. మనం ఇప్పుడు కొత్త పాతతో పాటు ఈటల రాజేందర్ గారికి ఈ యొక్క కమ్యూనిస్టు భావజాలాలు ఉంటాయి అనేది కూడా యాడ్ అయిపోయింది. ఇది ఒకటి అందరూ బాగా అలవాటు చేసుకోరు, కమ్యూనిస్ట్ భావజాలు. విషయం ఏంటంటే ఆయన ఒకటి తెలుసు, ఆయనకి మనిషిని మనిషిలా చూడడం తెలుసు. కమ్యూనిస్ట్ భావజాలం ఏముంటది, బీజేపీ భావజాలం ఏముంటది? బీజేపీ ఏముంటది? మానవత్వ దృక్పథాన్ని కోల్పోవద్దు. ఇప్పుడు స్వామి వివేకానంద ఉన్నారు, ఏం చెప్తారు? హ్యుమానిటీగా ఉండాలనేదే చెప్తారు. ఎవరు చెప్పినా పెద్దవాళ్ళు మనిషిని మనిషిలాగా చూడాలి, మనిషిలాగా ప్రవర్తించడానికి తయారు చేయాలి. ఈటల రాజేంద్ర గారు ఇంటికి వచ్చినోనికి అన్నం పెడతాడు, ప్రజా సమస్యలు తీరుస్తాడు. ఈటల రాజేంద్ర గారు ఎక్కడ సమస్య ఉన్నా కూడా ప్రజల కోసం పోరాడతాడు. మొన్న చూసుకున్నటువంటి మూసి పరికర ప్రాంతంలో ఉన్నటువంటి ఇండ్ల గురించి ఉండొచ్చు, హైడ్రా గురించి ఉండొచ్చు, రకరకాల విషయాలలో తెలంగాణలో ఉండొచ్చు, తెలంగాణ ఉద్యమంలో ఉండొచ్చు, తెలంగాణ రైలు రోక ఉండొచ్చు, అనేక విషయాలు. రాజశేఖర రెడ్డి గారు వ్యతిరేకంగా కొట్లాడినప్పుడు ఉండొచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి వ్యతిరేకంగా కొట్లాడినప్పుడు ఉండొచ్చు, మరి అదే విధంగా రోషయ్య గురు వ్యతిరేకంగా కొట్లాడి ఉండొచ్చు. నలుగురు చంద్రబాబు నాయుడు 4 ముఖ్యమంత్రులను కొట్లాడి. అంటే విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీకి ఏ విధంగా ఎలా చేయాలో అలా చేస్తూ ఉన్నారు. ఓకే, అంటే నిజంగా న్యాయం మీరు చేస్తూ ఉన్నారు కానీ మరి ఆ పార్టీ మీకు న్యాయం చేస్తుందా? బరాబర్ చేస్తుంది. ఇప్పుడు మోడీ గారు నుంచి మొదలు పెట్టుకుంటే కింది స్థాయి వరకు ఈటల రాజేంద్ర గారిని అందరూ గుర్తుపడతారు. ఈ రోజు పార్టీ క్రమక్రమాన భారతీయ జనతా పార్టీ అనేది ఒక సిద్ధాంతం గల పార్టీ. దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. ఒక మనిషి రాగానే ఆ మనిషిని తీసుకొని పెద్దవాడిని చేయాలనే ఆలోచన ఎప్పుడు ఉంటుంది. సరే వీడు ఎమ్మెల్యేలు జాయిన్ అవుతారు అని చెప్పేసి రాజీనామా చేయకుండా ఎమ్మెల్యేని జాయిన్ చేసుకోరు ఎక్కడ. కంపల్సరీ ఆ పార్టీలో ఎమ్మెల్యే ఉంటే ఈ పార్టీలోకి వస్తున్నావు నువ్వు రాజీనామా చేయాల్సిందే అంటారు. దాంట్లో క్రమంగానే ఈటల రాజేంద్ర గారితో రాజీనామా చేయించారు. దాంట్లో క్రమంగానే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయించారు. 100% ఎవరు వచ్చినా కూడా రాజీనామా చేయాల్సిందే, ప్రూవ్ చేసుకోవాల్సిందే, మళ్ళీ భారతీయ జనతా పార్టీలో
ఆ పువ్వు మీదనే ఉండాల్సింది అనేది భారతీయ జనతా పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. అలా చాలా సిద్ధాంతాలు ఉంటాయి. భారతీయ జనతా పార్టీకి మీరు ఒక స్ఫూర్తి ఏంటంటే భారతీయ జనతా పార్టీ అందరికీ ఒక ఛాయ్ వల్ల ప్రధానమంత్రి కాగలుగుతాడు, ఒక గుడిలో పంతులు ఈరోజు ముఖ్యమంత్రి కాగలుగుతాడు. యోగి ఆదిత్యనాథ్ కానీ, ప్రధాని నరేంద్ర మోడీ కానీ, గడ్కరీ కానీ ఇలాంటి వాళ్ళని ఎగ్జాంపుల్ తీసుకుంటే అలా వేలాది మందులు. కాబట్టి భారతీయ జనతా పార్టీ చాలా పకడ్బందీగా ఒక సామాన్య కార్యకర్త కూడా ఎస్సీ కమిషన్ మెంబర్ కాగలుగుతాడు అని చెప్పడానికి మొన్న మన నిదర్శనం చూసాం. ఓకే, అంటే ఎంత చేసినా కూడా ఫస్ట్ బోర్డు చైర్మన్ మన ఫస్ట్ బోర్డు ప్రకటించినప్పుడు కూడా ఎవరు కింద నుంచి వచ్చిన సామాన్య కార్యకర్త, ఎవరు బ్యాక్గ్రౌండ్ కోట్లకు అధిపతి అలాంటి వాళ్ళు కాదు ఎవరు. భారతీయ జనతా ఇన్ని విషయాలు చెప్తున్నారు అన్న, ఈ రాష్ట్రం ముచ్చటే మాట్లాడుకుందాం. రేపు భవిష్యత్తులో ఈ తెలంగాణ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఎవరైతారన్నా? బీసీ అవుతాడు. బీసీ అవుతాడా? దాంట్లో పకడ్బందీగా అయిపోతాను. ఆ బీసీ పేరు చెప్పగలుగుతారా? ఉన్నారు, 2-3 ఉన్నారు. ఒకరి పేరు అందరికి ఎలిజిబిలిటీ ఉన్నారు. ఈటల రాజేందర్ గారు మొదటి వరుసలో ఉన్నారని నా యొక్క నమ్మకం. రెండోది అరవింద్ గారు ఉన్నారు. మూడోది ఇంకా చాలా మంది ఉన్నారు, రఘునందన్ గారు ఉన్నారు. బీసీలలో అయితే మొదటి వరుసలో వీళ్ళిద్దరు ఉన్నారు. తప్పకుండా ఈటల రాజేందర్ గారికి వస్తాను. ఈటల రాజేందర్ గారు అవుతారంటారా? అంటే మీరు నమ్ముతా ఉన్నారు, మీరు బిలీవ్ చేస్తా ఉన్నారు, బట్ అటువంటి పరిస్థితులు భారతీయ జనతా పార్టీలో ఉన్నాయా? తప్పకుండా భారతీయ జనతా పార్టీకి కావాల్సింది ఏంటంటే పోరాట స్ఫూర్తితో ఉన్నటువంటి నాయకుడే భారతీయ జనతా పార్టీకి కావాలి. బట్ బయటకి అది చెప్తున్నప్పటికీ లోపల ఒకటే వినిపిస్తుంది అన్న, భారతీయ జనతా పార్టీకి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచో లేకపోతే హిందూ భావజాలాల నుంచో ఎక్కువ ఉన్న వాళ్ళని మాత్రమే ప్రోత్సహిస్తుంది అనేదే ఎక్కువ వినిపిస్తాం. అస్సాం సీఎం ఎవరు? కాంగ్రెస్ నుంచి వెళ్ళి అక్కడ ఎలక్షన్ కమిటీ చైర్మన్ అయ్యి అధ్యక్షుడై ముఖ్యమంత్రి అయ్యిండు. ఎక్కడి నుంచి వచ్చిండు? ఇప్పుడు అదే విధంగా అదే స్ఫూర్తి తీసుకుంటాం మేము. రేపు 100% కూడా భారతీయ జనతా పార్టీ ఒక ఇలాంటి భావజాలు ఉన్నటువంటి వ్యక్తులని, లెఫ్ట్ భావజాలు ఉన్న వ్యక్తులను కూడా రేపు అధ్యక్షం చేసాడని గొప్ప చెప్తుంది. అట్లేం లేదు. ఈరోజు భారతీయ జనతా పార్టీ చాలా విషయాలలో రూపం మార్చుకుంది. చాలా విషయాలలో సిస్టమేటిక్గా ఈరోజు బడుగు బలహీన వర్గాల పార్టీగా రూపం తీసుకోబోతా ఉంది. 100% రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ దేశం మొత్తము కాషాయమయం కాబోతుంది. అది కాషాయమయం అయితే నిజంగా ఈ దేశానికి మంచిదే అంటారా? చాలా. ఇప్పటికే సగానికి పైగా మీరు ఉన్నారు. మీరు ఉన్నందుకే ఈ దేశం మొత్తంలో కూడా మత కళలు వస్తూ ఉన్నాయి, హిందుత్వ ఎజెండా తోటి ముందుకు పోయి చిచ్చులు పెడతా ఉన్నారని ఆరోపణ వస్తూ ఉంది. ఎక్కడన్నా పరదేశస్తుడు వచ్చి ఇక్కడ ఒక బాంబు పేల్చగలిగిండే 15 సంవత్సరాలు గత చరిత్రలో తీసుకోండి. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత దేశ సరిహద్దుని ఏ విధంగా చైన్ వేసి కాపాడినట్టు ఏ విధంగా సరిహద్దుని కాపాడుతుండో, ఎలా ఆర్మీని పెంచుతుండో, వ్యవస్థను ఎలా పెంచుకుంటూ వస్తున్నాడో అన్ని చాలా పకడ్బందీ జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఇతర దేశస్తులు కూడా నరేంద్ర మోడీ గారిని రెడ్ కార్పొరేషన్ స్వాగతం పలుకుతుందంటే నరేంద్ర మోడీ గారికే కాదు, భారతదేశానికి స్వాగతం పలుకుతున్నట్టు. అనేక దేశాలలో ఈరోజు నరేంద్ర మోడీ గారు వెళ్ళి మాట్లాడుతూ దేశ యొక్క సంస్కృతిని, దేశ యొక్క సిస్టమ్ని అక్కడ ఎస్టాబ్లిష్ చేసి వస్తూ ఉన్నారు. అక్కడ నరేంద్ర మోడీ గారిని హక్కును చేర్చుకుంటున్నారు పక్క దేశాలన్నీ కూడా. ఈరోజు పాకిస్తానే ఉండొచ్చు, ఆఫ్ఘనిస్తానే ఉండొచ్చు, శ్రీలంక ఉండొచ్చు, టిబెట్ ఉండొచ్చు, ఇవన్నీ కూడా భారత్లో జాయిన్ అవుతా ఉంటున్నాయి. అంటే ఎంత గొప్ప విషయం ఆలోచించండి. అంటే తినలేక బతుకుతున్నటువంటి పాకిస్తాన్, శ్రీలంక వీరన్నిటిని మనం చూస్తున్నాం. తిండి లేక పరిస్థితులు. అంటే ఈరోజు నరేంద్ర మోడీ గారు 83 కోట్ల పైచీలకు జనాభాకి తిండి పెడుతుంది. ఈరోజు ఉచిత బియ్యం పథకం కింద 83 కోట్ల జనాభాకి, ఉన్న 140 కోట్ల జనాభాలో 83 కోట్లకి నరేంద్ర మోడీ గారు ఈరోజు ఉచిత రైస్ కింద ఈరోజు బియ్యం తిండి పెడతా ఉన్నారు. మీరు చెప్తా ఉన్నారు కనీసం తిండి లేని పరిస్థితులు దేశాలు ఉన్నాయి. ఒక మాట అడుగుదామన్నా, నిజంగా తిండి లేని దేశాలు ఉన్నాయి, ఇంతమందికి తిండి పెడుతుండన్న మాట కూడా వాస్తవమే. మీరు ఒక ఇంటలెక్చువల్, మీరు మంచి వెల్ ఎడ్యుకేటెడ్, మీరు 10 మందికి పాఠాలు చెప్పే వ్యక్తి. మనం ఓపెన్ ఒక మాట మాట్లాడుకుందాం. ఇంకా కూడా ఈ దేశంలో బియ్యం కోసం 83 కోట్ల జనాభా ఎదురు చూస్తున్నారంటే ఈ దేశం అభివృద్ధి చెందినట్ట లేకపోతే వెనుకబడ్డట అన్న? అదే చెప్తా ఉన్నాను. 70 సంవత్సరాలలో కాంగ్రెస్ పరిపాలన, 60 సంవత్సరాలు కాంగ్రెసే పరిపాలించడం వల్ల దాన్ని సరిదిద్దుకున్న భాగంలోనే ఈరోజు నరేంద్ర మోడీ గారు చేసినటువంటి పరిస్థితి. 60 సంవత్సరాలు గరీబ్ బచావ్ అన్నటువంటి నినాదం గరీబ్ బచావ్ కాదు, గరీబ్ హటావ్ అన్నటువంటి పథకం వాళ్ళది కాదు. అసలు వాళ్ళ నినాదం గరీబ్ హటావ్ కాదు. వాళ్ళ గరీబ్ హటావ్ అంటే ఎక్కడ కూడా గరీబ్ అనేది ఇన్వాల్వ్ కావద్దు అనేది వాళ్ళ ఇంపార్టెన్స్. ఈరోజు 60 సంవత్సరాలు వాళ్ళు పాలిస్తే ఎందుకు గరీబ్ హటావ్ అనే నినాదం ఎత్తుకున్నప్పుడు ఎందుకు సక్సెస్ కాలేకపోయింది అది? ఈరోజు నరేంద్ర మోడీ గారు చక్కగా
దేశ యొక్క ఆర్థిక వ్యవస్థను పెంచుకుంటూ దేశ ఔన్నత్యాన్ని పెంచుకుంటూ దేశంలో ఎవరికి ఏమవ్వాలి, బేటీ బచావో బేటీ పడావో అనే పథకం తీసుకొని ఈ రోజు 10 సంవత్సరాలు అయిపోతుంది నిన్నటికి, ఈ రోజుకి అనుకుంటా, ఈ రోజు 10 సంవత్సరాలు అవుతుంది. అంటే ఇలాంటి స్కీమ్లు చెప్పుకుంటూ ఫసల్ బీమా యోజన రైతుల కోసము అలాంటి అనేక స్కీమ్స్ చూసుకుంటూ పోతుంటే 256 స్కీమ్లు ఈరోజు అవలీలగా కొనసాగుతున్నాయి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో. అంటే వారు ఒకటి మీరు మనం చూడాలి, ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో స్కీములు పెడితే మొత్తం అన్ని ఫ్రీయే అంటారు. అదే నరేంద్ర మోడీ గారు ఫ్రీ పెట్టే దగ్గర ఫ్రీ పెడుతున్నారు, సబ్సిడీ ఇస్తా ఉన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతినొద్దు, కుంగిపోదనే ఉద్దేశంతో అన్ని రకాలుగా పైదలు కుంగిపోవద్దు, దేశ ఆర్థిక వ్యవస్థ కుంగిపోవద్దు, అన్నిని ఆలోచించుకుంటూ బ్యాలెన్స్ చేసుకుని నడుపుతా ఉన్నారు. ఈరోజు ఫ్రీ ఇచ్చినంత మాత్రంలో ఫ్రీ అన్నంత మాత్రంలో కాదు కదా, దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ కూడా పడిపోతే ఎలా ఉంటుంది. కాబట్టి అందరూ చదువుకోవాలనేది ఒకటి ఇంపార్టెంట్. కరోనా వచ్చింది, ఎన్నో దేశాలు కింద మీద కొట్టుకున్నాయి, కానీ భారతదేశం ఎందుకు నిలబడగలిగింది? ఒకటి అందరూ ఆలోచిస్తలేని విషయం ఏంటంటే 140 కోట్ల జనాభా ఉన్నటువంటి దేశము భారతదేశము మొదటి నుంచి 2 నుంచి 1 నుంచి 2 ఇట్లా అవుతా ఉంది పాపులేషన్లో. అలాంటి అత్యధిక జనాభా ఉన్నటువంటి దేశంలో ఈరోజు చిన్న చేపలు అమ్ముకునే ఆమె కూడా గూగుల్లో పైసలు కొడితే ఓకే వచ్చేసినాయి అంటుంది. అంటే ఎంత తక్కువ టైంలో డిజిటల్ ఇండియా చేయగలిగిందో ఒకసారి ఆలోచించండి. అది పెడుతున్నప్పుడు ఏమన్నారు, కూరగాయల ఆమె ఎట్లా తీసుకుంటుంది, టమాటాలు ఆమె ఎట్లా తీసుకుంటుంది, షాప్ అయిన ఎట్లా తీసుకుంటుంది. ఈరోజు అసలు మన జోబులో డబ్బులు ఉంటున్నాయా? ఎవరి జోబులో డబ్బులు ఉంటలేవు. బికాజ్ ఎందుకంటే ఫోన్ ఉంది, గూగుల్ పే కొడతాం, ఫోన్ పే కొడతాం, లేకపోతే ఇంకోటి కొడతాం అని చెప్పి డిజిటల్ సిస్టమ్ అనేది పూర్తిగా గ్రామీణ స్థాయిలో కింద ఉన్నటువంటి తాండాలో కూడా గ్రామీణ స్థాయికి కూడా ఈరోజు గూగుల్ పే కొట్టే పరిస్థితికి వచ్చింది. అంటే ఇలాంటి నిజం చెప్పండి అన్న, అంటే నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రిగా భారతదేశానికి న్యాయమే చేసింది అనుకుంటున్నారా? బరాబర్ 100%. ఏ విధంగా ఎక్కడ న్యాయం చేయలేదని ఎందుకు అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు అభివృద్ధి పనులు చెప్తా ఉన్నారు, ఇన్ని ఇచ్చినామని చెప్తా ఉన్నారు, కానీ అంతకు మించి వెనక జనాల రక్తం తాగుతలేరా అన్న ట్యాక్స్ల రూపకంగా విషయంలో ట్యాక్స్ విషయంలో ఎక్కడెక్కడ సబ్సిడీ చేయాలి. ఇప్పుడు కొత్తగా 10 లక్షల రూపాయలు సంపాదించే వాళ్ళకి 5 లక్షలు సంపాదించే ఒక బ్రేక్ ఈవెన్స్ ఇచ్చుకుంటూ వచ్చారు కదా ట్యాక్స్ లో కూడా. ఇప్పుడు ఇంతకుముందు కాలం ఎవరికైనా ఒకటే సిస్టమ్ ఉంటుంది 30% అనేది. ఇప్పుడు వాళ్ళకి 10 లక్షలు సంపాదించే వారు కూడా ఒక ట్యాక్స్ ని, 30 lakhs సంపాదించే వాళ్ళు కూడా ఒక ట్యాక్స్ ని మొన్ననే బిల్ సవరణ చేసిండ్రు. సో మంచిగానే ఉందంటారు. అదే మహిళలకి ఈరోజు 50%, 33% రిజర్వేషన్ తీసుకురావాలని చెప్పి బిల్లు ప్రవేశపెట్టి మహిళలను ప్రోత్సహిస్తుంది భారతీయ జనతా పార్టీ కదా. మరి ఇంత మంచి చేస్తున్నా కూడా ఎందుకన్నా ఇంకా భారతీయ జనతా పార్టీ మీద ఇంత వ్యతిరేకత ఉన్నది? ఇక్కడ ఏ విషయంలో వ్యతిరేకత? 19 రాష్ట్రాలు ఉన్నందుక, 19 రాష్ట్రాలు ఉన్నందుక, రోజు రోజుకు ఒక రాష్ట్రం గెలుస్తున్నందుక ఎక్కడ వ్యతిరేకత ఉంది? లేదంటారా? మహారాష్ట్రలో మనము పొత్తులో ఉన్న రాష్ట్రము డైరెక్ట్ బీజేపీ పార్టీ గెలిచినందుక ఎక్కడ అలయన్స్ తోటి గేమ్లు ఆడతారు తప్ప నిజంగా భారతీయ జనతా పార్టీకి ఒక సింగిల్ స్టాండ్ అనేది ఉండదు అనే ఆరోపణ. మీ ఛానల్ ఉంటది, దానికో వ్యూహాత్మకంగా నడుస్తారు, వ్యూహాత్మకంగా పోతారు. ప్రతి పార్టీ కూడా వ్యూహం ఉంటుంది. స్ట్రాటజీ అనేది వెరీ ఇంపార్టెంట్. స్ట్రాటజీ లేనివాడు నా దృష్టిలో ఇంకా అంతే, ఏం లేనివాడు అన్నట్టు, బ్రెయిన్లెస్ ఫెలో అన్నట్టు. ఓకే, అంటే ఇప్పుడు ఈ యొక్క అలయన్స్ ఇదంతా కూడా స్ట్రాటజీ అంతేనా? ఏది అలయన్స్ పెట్టుకోవడం డెవలప్మెంట్ లో భాగంగా కలుపుకొని పోవడానికి తప్పేం లేదు. ఒక రాష్ట్రాన్ని డెవలప్మెంట్ లోకి తీసుకురా. ఇలా మీరు ఒక విషయం చెప్పండి, మీరు హైవే ఎక్కండి, మహారాష్ట్రకి వెళ్ళాలనుకోండి. గతంలో మనం మహారాష్ట్రకి వెళ్ళాలంటే 2 రోజులు పట్టేది. ఈ రోజు 6 గంటలలో వెళ్ళిపోతున్నాం మనం మహారాష్ట్రకి. షిరిడి కానీ ఇంకో ప్రదేశం కానీ. ఈ భారతదేశం మొత్తం కూడా 5 సార్లు చుడితే ఎంతటువంటి కిలోమీటర్లు ఉంటే అన్ని వేల కిలోమీటర్లు ఈరోజు రోడ్లు రవాణా మన గడ్కరీ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని రోడ్స్ నిర్మాణము, ఏరోప్లైన్లు కూడా దిగి, యుద్ధ విమానాలు కూడా దిగేటువంటి పరిస్థితి క్వాలిటీగా మనకి ఈరోజు రోడ్లు వేస్తూ ఉన్నారంటే మనం ఆలోచించాలి. 6 లైన్, 10, 12 లైన్, 16 లైన్, 20 లైన్స్. మనం చూడండి ఒకసారి ఎక్కడ వెళ్ళిపోయిందో. వెళ్ళండి, ఇప్పుడు వరంగల్ పోదామంటే 4 లైన్ ఉంటుంది. ఇటు ఏదైనా తీసుకోండి, తెలంగాణ రాష్ట్రంలో 4 లైన్ ఏరియా ఏదైనా ఉందా? అంతకుముందుకు ఆదిలాబాద్ పోవాలంటే పరిస్థితి ఏంది? ఒక సింగిల్ రోడ్డు, ఒక బస్సు వస్తే ఒక బస్సు, ఇది కూడా 4 లైన్ల రోడ్డు. చెప్పండి. అంటే కొంచెం బీజేపీలోకి వచ్చినాక మీరు బాగానే హుషారైనరన్నా దీని విషయంలో, అన్ని విషయాలలో. అట్లాగా ఇప్పుడు మీరు ఒక చిన్న గ్రామం తీసుకోండి, గ్రామంలో లైట్ వెలుగుతుందంటే ఎవరి వల్ల వెలుగుతుంది? ప్రధానమంత్రి సడక్ యోజన కింద మరి రోడ్లు పడతా ఉన్నాయి, ప్రతి గలీలో రోడ్డు ఉంది ఇవాళ. మరి అంటే విషయం ఏంటంటే ఈ రైతు వేదికలు కానీ, గ్రామ జ్యోతిలు కానీ, నెక్స్ట్ అదేవిధంగా రోడ్లే కానీ, ఎన్నో చాలా విషయాలలో చాలా సిస్టమేటిక్గా వందే మాతర్ ట్రైన్, అన్ని ట్రైన్స్ ఈరోజు వస్తూ ఉన్నాయి 1 by 1 అంటే అర్థం చేసుకో. ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే టర్మినల్ ఉంది,
మొన్న చెర్లపల్లి రైల్వే టర్మినల్, మళ్ళీ ఇంకా 1400 రైల్వే టర్మినల్స్ కొత్తగా ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాను మొన్ననే మనం చూసాం. అంటే ఈ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ 9,50,000 కోట్లు ఇవ్వడం జరిగింది. అంటే 2,50,000 బెడ్రూమ్లు కట్టమంటే మాట చెప్తున్నారు కానీ నిజంగా భారతీయ జనతా పార్టీ ఏ రాష్ట్రంలో అలయన్స్తో ఉంటుందో ఆ రాష్ట్రానికి తప్ప మిగతా అన్ని రాష్ట్రాలకు మొండి చేయి చూపిస్తుంది. ఇది నిజం కాదా అన్న? 9,50,000 కోట్లు ఇచ్చి 2,50,000 బెడ్రూమ్లు కట్టమని చెప్పి నరేంద్ర మోడీ గారు బడ్జెట్ని శాంక్షన్ చేస్తే కనీసం 1,00,000 బెడ్రూమ్లు కూడా కట్టుకోలేని 1,00,000 బెడ్రూమ్లు కూడా కట్టలేని పరిస్థితిలో ఆ గవర్నమెంట్ ఉండే కాబట్టి ఆ గవర్నమెంట్ని ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. విషయం ఏంటంటే కరెక్ట్గా మా యొక్క వైఫల్యం ఏంటంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రది, మేము ఇచ్చిన పథకాలని మేము ఇచ్చిన డబ్బుని కరెక్ట్గా ప్రమోట్ చేసుకోలేకపోయినాం. అది మేము చేసిన తప్పు. అంత డబ్బు ఇచ్చారా మీరు? 9,50,000 కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 9,50,000 కోట్లు అక్షరాలు ఇచ్చినాం. ఒకరోజు మీరు మొత్తం ఎక్కడెక్కడ దేనికి ఇచ్చినా చూపించమంటే విత్ లెక్కలతో సహా చూపిస్తాం. మరి ఇప్పుడు ఇస్తారా అన్న? బరాబర్ నెక్స్ట్ వచ్చే బడ్జెట్లో జరుగుతుంది 100%. ఇప్పుడు ఈరోజు ప్రధానమంత్రి గారు ఈ రాష్ట్రం నాది ఈ రాష్ట్రం నాది కాదు అనేది కాదు. ఆయన ఈరోజు ఎట్లా వివరిస్తుండంటే మొత్తం ఈ దేశానికి ఒక తండ్రిలాగా వివరిస్తూ ఉన్నాడు. ఎంతోమంది ఎన్నో విషయాలతో ఆయన పొగుడుతున్నారు. కానీ నేను ఆ విధంగా పార్టీ వ్యక్తిని కాబట్టి ఆ విధంగా నేను అనకుండా చెప్తున్నా. ఒక తండ్రిలాగా ఏ రాష్ట్రానికి ఏం చేయాలో, ఎంత ఏ డబ్బుని ఎక్కడ కేటాయించాలో చేస్తాం. ఈరోజు ఈ ఫ్లైఓవర్లు ఇవన్నీ ఎట్లా పడ్డాయి చెప్పండి. ఒకప్పుడు నారాయణగూడలో చంద్రబాబు నాయుడు వేసినట్టు ఒక ఫ్లైఓవర్ చూపించేసి హైవే ఉంది మైదీపట్నం ఫ్లైఓవర్ చూసి మనం ఫ్లైఓవర్ అంటాం. ఇలా ఎల్బీ నగర్ పోండి, ఇక్కడ ఇవన్నీ కూడా 9,00,000 కోట్లతోటే జరిగింది. ఎగ్జాక్ట్లీ 9,00,000 కోట్లు అంటే చాలా పెద్ద ఫిగర్ గా అన్న, చాలా పెద్ద ఫిగర్. ఈ రాష్ట్ర బడ్జెట్ ని ఒక 3 times 4 times చేసిన కేసీఆర్ మాతో ఉంటూ మమ్మల్ని మోసం చేసింది. మీరు అన్ని లక్షల కోట్లు ఇచ్చిరా అన్న? 9,50,000 కోట్లు. 9,50,000 కోట్లు విత్ లెక్కలతో సహా ఒక రోజు ఇదే డిబేట్ లో చూపిస్తా. సరే అన్న చూపెట్టుండ్రి. అంటే మరి మాకు తెలియని లెక్కలు మరి మీ దగ్గర ఏమని చూపెట్టుండ్రి. కేసీఆర్ గారు పుస్తకమే రిలీజ్ చేసిండ్రు. ఓకే, మా పార్టీ పుస్తకమే రిలీజ్ చేసింది. ఇక్కడెక్కడ ఏ శాఖకి ఎంత ఇచ్చింది, ఆ శాఖల ఏ భాగానికి ఎంత ఇచ్చింది, టూరిజం లా రామప్ప టెంపుల్ కి ఎంత ఇచ్చింది, నెక్స్ట్ యాదగిరిగుట్టకి ఎంత ఇచ్చింది, అన్ని కలుపుకొని ఓవరాల్ గా టూరిజం ఉండొచ్చు, హోమ్ శాఖ ఉండొచ్చు, ఫైనాన్స్ శాఖ ఉండొచ్చు, ఆరోగ్య శాఖ ఉండొచ్చు. అంటే నేను కూడా బీఆర్ఎస్ సంబంధించిన నాయకులను తీసుకొస్తా. మీరు కూడా రండి, మీ లెక్కలు మీరు తీసుకురండి, వాళ్ళ లెక్కలు వాళ్ళు తీసుకొస్తారు. మనం ఒక డిబేట్ కూడా పెడదాం తప్పకుండా. ఓకే, ఈ విషయాలన్నీ బాగానే ఉన్నాయన్న. ఈ స్టేట్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఏడాది కాంగ్రెస్ పాలన గురించి ఏం చెప్తారు మీరు? కాంగ్రెస్ ఖతం అయిపోయింది అనుకుంటున్నా. కాంగ్రెస్ ఖతం అయిపోయిందా? ఏడాదే ఉన్నది కదా, అంటే వాళ్ళు వచ్చి 6 నెలలే ఖతమైంది. ఇక ఇప్పుడు ఆ ఖతమైంది కాబట్టి ఇంకో ముఖ్యమంత్రిని ఎవరు పెట్టాలని ఆలోచిస్తారు. ఇప్పుడు అంటే రేవంత్ రెడ్డిని దించే యోచనలో ఉన్నారా? బరాబర్ అదే జరుగుతుంది అనుకుంటున్నా. 7 నెలల నుంచి వాళ్ళు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఈ రాష్ట్రంలో మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి. గతంలో కేసీఆర్ 3 నెలలు మంత్రి పదవులు ఇవ్వలే అని చెప్పేసి గందరగోళం చేసింది. మేధావులు ఎక్కడ పోయారు, అడ్వకేట్లు ఎక్కడ పోయారు, ఉద్యమకారులు ఎక్కడ పోయారు, వీళ్ళందరూ ఎందుకు మాట్లాడతలేరు? అసలు వీళ్ళందరూ కలిసి రేవంత్ రెడ్డిని ఎత్తుకున్నారు కదా, ఎందుకు మాట్లాడతలేరు? ఎక్కడ పోయింది కోదండరాం, ఎక్కడ పోయింది ఆకునూరు మురళి గారు, ఎక్కడ పోయింది మేధావి వర్గం అంతా ఎక్కడ పోయింది? ఎందుకంటే వాళ్ళందరూ భుజాలు ఎత్తుకొని లేపిరు. తన్నే పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ఉండేవచ్చు. ఎందుకంటే ఒకటి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే బీసీ డిక్లరేషన్ అన్నారు. ఏం న్యాయం చేసిరు? బీసీలకి 42% రిజర్వేషన్ అన్నారు. అమలు చేసిరా? బీసీలు చదువుకున్న వాళ్ళకి ఇంత అని చెప్పిర్రు. ఎస్సీ డిక్లరేషన్ అమలు చేసిరా? ఎస్టీ డిక్లరేషన్ అమలు చేసిరా? 1,00,000 కోట్లు కక్కిస్తా ఎవరన్నారు? స్వయాన రాహుల్ గాంధీ గారు వచ్చి 1,00,000 కోట్లు కక్కిస్తా, ఆ 1,00,000 కోట్లు కేసీఆర్ కక్కించి కేసీఆర్ జైలు పంపిస్తా, వచ్చిన 1,00,000 కోట్లతోనే ఈ 6 గ్యారెంటీలు అమలు అవుతాయి అన్నారు. 1,00,000 కోట్లు కక్కించింది లేదు, ఆ 6 గ్యారెంటీలు అమలు అయ్యేది లేదు. బికాజ్ ఎందుకంటే బడ్జెట్ లేదు. వాళ్ళకు కూడా తెలుసు ఆ విషయం. ఏదో ఇక్కడ లంక బిందెలు వచ్చిండు, లంక బిందెలు లేకపోయే వరకు నెత్తిలో చేయి పెట్టుకుండు. నిజమేనా అన్న? అంటే ఆయన చెప్పింది కదా, స్వయంగా ముఖ్యమంత్రి గారే చెప్పింది కదా, లంక బిందెలు నేను వస్తే లంక బిందెలు ఏం లేవు అన్ని వస్తాయని ఆయన అనమాట. ప్రజాపాలన బాగా పనిచేస్తలేదా? మీరు ఒకటే చెప్పండి, 6 గ్యారెంటీలలో ఏ గ్యారెంటీ అమలైంది? ఏ గ్యారెంటీ? తెలంగాణ ఉద్యమకారులకి 250 గజాలు ఇస్తున్నాడు అన్నారా లేదా? మరి 250 గజాలు
అది చేతుల పనే కదా. ల్యాండ్ అయితే బడ్జెట్తో సంబంధం లేదు కదా. ఒక ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ ఉంటుంది. అక్కడ 250 గజాలు ఇవ్వడంలోకి రేవంత్ రెడ్డి గారికి వచ్చిన నష్టం ఏంటి? పక్కనున్నటువంటి పక్క దేశాల నుంచి వస్తున్న కంపెనీలకి ల్యాండ్లు ఇవ్వడానికి వస్తుంది, అగ్రిమెంట్లు చేయడానికి వస్తుంది. ఇక్కడ ఉద్యమంతో ప్రాణాలు అర్పించి ఆ యొక్క ప్రాణాలు త్యాగం చేసినటువంటి కుటుంబాలకి నువ్వు ఆర్థికంగా 25,000 నెలకి ఇచ్చి 3 లక్షలు ప్రతి సంవత్సరానికి ఇస్తున్నటువంటి వ్యక్తివి వాళ్ళు ఎందుకు ఆదుకుంటలేవు? ఒక సినిమా చూడడానికి ఎంటర్టైన్మెంట్ చేయడానికి పోయినటువంటి ఒక మహిళ చనిపోతే మీరు చూపించిన అతి ఉత్సాహము ఎందుకు? 11 మంది పిల్లలు చనిపోయినప్పుడు ఆ ఉత్సాహం ఎక్కడ పోయింది మీకు? ఒక ఎంటర్టైన్మెంట్ చేయడానికి వెళ్ళినటువంటి సినిమాలో చనిపోయినటువంటి వ్యక్తి ఆమె అంటే మాకు కూడా సానుభూతి ఉంది. ఒక ఆడపిల్ల ఒక చనిపోయిందనే బాధ మాకు కూడా ఉంది. కానీ తను ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్ళింది. నెక్స్ట్ డే కూడా పోవచ్చు. అంత రద్దీలో వెళ్ళడం తప్పే వాస్తవంగా. అక్కడ అన్ని తప్పే జరిగింది. ఇదైతే వాస్తవం అన్న. అంటే నేను చాలా మందిని ఇంటర్వ్యూ చేసిన కానీ ఈ రకంగా ఓపెన్ ఎవరు కూడా చెప్పలేదు. ఎందుకంటే అది నిజానికి దాన్ని ఎవరు కూడా చెప్పలేదు. ఎంటర్టైన్మెంట్ గా పోయింది. ఎంటర్టైన్మెంట్ వెళ్ళిండ్రు అక్కడ. సరే నువ్వు ఆ రోజు వెళ్ళాల్సిన అవసరం లేకుండే, ఇంకో రోజు లేదండి, ఇంకో రోజు లేదండి. మళ్ళీ చిన్న పిల్లలు అంత జనం ఉన్నప్పుడు కొంచెం బయటికనే ఉండేది. ఆ గేట్ లో పరిగెత్తాల్సిన అవసరం లేదు. సరే వెళ్ళింది, ప్రాణాలు కోల్పోయింది. మనం కూడా ఆమె ఆత్మశాంతి చేయాలని మనం కూడా కోరుకుంటాం. వాళ్ళ కుటుంబం బాగుండాలని కోరుకుంటున్నాం. రేవంత్ రెడ్డి గారు, కోమటిరెడ్డి గారు అతి ఉత్సాహం చూపించి 50 లక్షలు ఇవ్వాలి, ₹1,00,00,000 కొట్లాడారు. ధర్నాలు కూడా చేసారు వాళ్ళు. మరి ఆ 11 మంది చదువుకోవడానికి జీవితం బాగుండాలి, మా జీవితం బాగుండాలని వెళ్ళినటువంటి వాళ్ళకి విషపూరితమైనటువంటి అన్నం పెట్టి చనిపోయిన వాళ్ళ గురించి ఏం పట్టించుకుంటున్నారు? అంటే ఎస్సీలు కాబట్టి, ఎస్టీలు కాబట్టి, దళితులపైన బీసీలు కాబట్టి. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఈ బీసీ ఎస్సీ ఎస్టీలని ఈరోజు కుంగదొక్కడానికే ఈ ప్రభుత్వం ఉంది. ఆయన్నే స్వయంగా చెప్పిండ్రు. మా ఇంటి ముంగడికి వెళ్ళి చెప్పులు పట్టుకొని పోతారు ఒక వీడియోలో. మా ఇంటి ఈ రోజుకి ఆ సంస్కృతి నడుస్తుందంటే నీ మైండ్ లో ఆలోచన ఉంది కాబట్టి బీసీలు ఎస్సీలు ఎస్టీలు అంటే నీకు ఈ రోజు అంత చిన్న చూపుగా అయిపోయింది. నేను అడుగుతా ఉన్నాను, ఈ ప్రభుత్వము వచ్చి ఇన్ని రోజులు అవుతుంది, ఎందుకు మంత్రులని వేసుకోలేకపోతుంది? ఇంకా 6 మంది మంత్రులను పెండింగ్ పెట్టడానికి కారణం ఏంటి? ఆ రోజు కేసీఆర్ ఒక 6 నెలలు లేట్ చేసినందుకు మీరు గందరగోళం చేశారు కదా. మరి మీరు సంవత్సరం కాలం అయిపోయింది కదా. ఏమంటారు చూడు, కొండంత రాగం తీసి అడుక్కుందంట. అంటే ఉంది అంటారు రేవంత్ రెడ్డి. నేను మొత్తం ఇచ్చేస్తా రాగం తీసి అడుక్కునే కాడుకుంది నీ పరిస్థితి మొత్తం. రేవంత్ రెడ్డి గారు నిజంగా ప్రతి కుటుంబం ఆయన మీద కేసు పెట్టాలి. రేవంత్ రెడ్డి గారి మీద తెలంగాణలోని ప్రతి కుటుంబం కేసు పెట్టాలి. 100 రోజుల్లో నేను ప్రతి కుటుంబానికి 2 లక్షలు లబ్ధి చేరేటట్టు నేను పథకాన్ని ఇస్తా అని చెప్పి ఆయన మేనిఫెస్టో ఇంత పెద్ద సర్కిల్ వేసి పెట్టిండు. 100 రోజుల్లో ప్రతి కుటుంబానికి నేను 2 లక్షల రూపాయలు ఉపాధి కలిగేటట్టు ప్రతి కుటుంబాన్ని చేస్తా అని చెప్పిండు. ప్రతి కుటుంబానికి ఇస్తాన్నారు. ఈ రోజు 2 లక్షలు కాదు కదా, 2,000 ఇవ్వడానికి తణుకులాడుతుండు అతను. మా మహిళలకి ఎందుకు స్కూటీలు ఇస్తలేవు? 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకి స్కూటీలు ఇస్తా అని చెప్పి 83,626 రూపాయలు పెట్టి స్కూటీ ఇప్పిస్తాను. ఎక్కడ పోయింది నీ స్కూటీ? 2,500 పథకం ఎక్కడ పోయింది? అంటే మీరు ఇన్ని విషయాలు బాగానే చెప్తున్నారన్న. మరి వీళ్ళపైన అంటే నిజంగా బీజేపీ కూడా ఇచ్చిన హామీలను నిలబెట్టుకుందంటారా? బరాబర్ నిలబెట్టుకుంది. చెప్పిన హామీ కన్నా ఒక మేనిఫెస్టో ఉన్నదానిక 2 ఎక్కువనే ఉంటాయి తప్ప ఈ రోజు వరకు మేనిఫెస్టోలో ఉన్నది చేయలేనిది ఏది లేదు. అలా ఏమైనా ఉంటే చెప్పండి. కానీ దేశం మొత్తాన్ని మోసం చేసింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని మోసం చేస్తే ఇప్పుడు నోట్ల రద్దప్పుడు ప్రతి ఒక్కరి ఖాతాలో లక్షలు పడిపోతాయి, ధన్ అని జన్ ధన్ ఖాతాలు అని అన్నారు కదా. మరి దేశాన్ని మొత్తాన్ని మోసం చేసినట్టు కదా నరేంద్ర మోదీ. జరుగుతుంది ఈ రోజు. దాంట్లో భాగంగానే డిజిటల్ ఇండియా. ఇప్పుడు ఎన్ని రోజులకైనా జరిగితే దాంట్లో భాగంగా 10-15 ఏళ్ళు పడుతుంది. దాంట్లో బాగానే డిజిటల్ ఇండియా. ఒకప్పుడు ఈ అకౌంట్లు ఓపెన్ చేయాలి అంటే ఎంత పరిస్థితి ఉండేది. ఈరోజు ప్రతి ఒక్కరికి అకౌంట్ ఉంది. అకౌంట్ ఉంది. అకౌంటబిలిటీ చేయడం వల్ల దేశంలో ఇంతమంది అకౌంట్స్ ఉన్నటువంటి ఒక వ్యవస్థ ఏర్పడుతుంది. ఇంతమందికి ఇప్పుడు ఆస్తుల విషయాలు కూడా అందరూ దాంట్లో పొందుపరచాలని చెప్పి కూడా చెప్తారు. అంటే దేశంలో ఇంత బంగారం ఉంది, ఇంత ఆస్తి ఉంది, ఒక్కొక్క కుటుంబానికి ఇంత ఉంది, ఒక్కొక్క కుటుంబం యొక్క ఆర్థిక వ్యవస్థ ఇంత ఉంది అని తెలుసుకోవడానికి ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రయత్నం చేస్తారు. ఇప్పటికే 2 కోట్ల మంది వాళ్ళ యొక్క పూర్తి ఆస్తులను పొందుపరిచారు. అట్లా మొత్తం దేశం మొత్తం కూడా చేయబోతా ఉన్నారు. అంటే ఆర్థిక వ్యవస్థ ప్రపంచ దేశాలు కూడా ఇవన్నీ చూసి ఈ యొక్క భారతదేశంలో ప్రతి కుటుంబం యొక్క ఆర్థిక వ్యవస్థ ఈ విధంగా ఉంది, ఇలా ఎదిగారు, ఇలా తక్కువన్నారు, ఇక్కడ ఈ స్కేల్ ఇక్కడ ఉంది, ఇట్లుంది, ఈ స్కేల్ ఇట్లుంది అని చెప్పడానికి ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రయత్నం. నేను ఒకటే చెప్తా ఉన్నాను, నిజంగా తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు ఏ పథకాలు అయితే చెప్పడం జరిగిందో ఆ పథకాలు అమలు చేయడానికి ప్రయత్నం చేయండి. కాదు అనుకుంటే దిగిపోండి. ఎందుకంటే 6 గ్యారెంటీలు అనేది ఈరోజు ప్రతి ఇంటికి రేషన్ కార్డులు ఇస్తున్నామని చెప్తారు. నీకు డబుల్ బెడ్రూమ్, నువ్వు వెళ్ళండి, మీరు మైక్ పట్టుకొని వెళ్ళాల్సిందే. మీరు ప్రతి ఇంటికి డబుల్ బెడ్రూమ్ వచ్చేసిందని చెప్తున్నారు, పోయి కొడుతున్నారు, చూపించా నీకు ఎలిజిబిలిటీ ఉందని ఫోటో తీస్తున్న యాక్షన్ అంతా. నిజంగా రేపు ఇవ్వకపోతే ఏంది? హైదరాబాద్లో ఒక ఎమ్మెల్యే గెలవలేదు, మళ్ళీ మీరు అదే తప్పు చేస్తున్నారు.
నిజంగా వాళ్ళకి రేవంత్ రెడ్డికి కానీ కాంగ్రెస్కి కానీ ఉండాల్సినటువంటి ఏంటంటే పేద ప్రజల మీద ఎందుకు మీరు అంత పెద్దటువంటి ఉక్కుపాదం మోపుతున్నారు? పేద ప్రజల దగ్గరికి ఎందుకు ఇల్లులు పడగొడుతున్నారు? ఇల్లులు కట్టినరా బాబు అంటే డబుల్ బెడ్రూమ్లు కట్టినరా నాయన అంటే ఉన్న ఇల్లులు కూలగొట్టే పరిస్థితి ఉంది. ఇప్పుడు బాలాజీ నగర్, జవహర్ నగర్ మన ఈటల రాజేందర్ గారు వెళ్ళారు. 6,000 ఎకరాలు. గతంలో మనకి ఇది ఒకటి ఉంటుంది ఏంటంటే కుటుంబ నియంత్రణ కింద ల్యాండ్స్ ఇచ్చారు వాళ్ళకి. అక్కడ కుటుంబ నియంత్రణ కింద ల్యాండ్స్ ఇచ్చారు. ఇందిరమ్మ ఇళ్ళని కొన్ని ల్యాండ్స్ ఇచ్చారు. అవి వలగొడుతురు పోయి వాళ్ళు. మన సోమవారం నాడు 100 ఇల్లు వలగొట్టడానికి లిస్ట్ తయారు చేసిరు. వాళ్ళకి చెప్పిపోయి మీ ఇల్లు పడిపోతుంది సోమవారం రోజు అని. ఈటల రాజేంద్ర గారు వెళ్ళి అడ్రస్ చేసిరు, అది ఆగిపోయింది. విషయం ఏంటంటే వాళ్ళకి ఇచ్చిన ల్యాండ్ ఏదైతుందో ఆ ల్యాండ్ లో ఇల్లు కట్టుకున్నారు. ఎప్పుడు ఒక 20-30 ఏళ్ళ కింద. అంతా ఉత్తరప్రదేశ్ వాళ్ళే ఉన్నారు ఎక్కువ. ఆ ల్యాండ్ ఆ ప్లేస్ ని కొంచెం ఎక్కువ చేసి ఇప్పుడు ఉన్న ప్లేస్ లోనే ఫస్ట్ ఫ్లోర్ కట్టుకుందాం అనుకుంటారు. కట్టొద్దని పర్మిషన్. ఎంఆర్ఓ వీళ్ళందరూ డబ్బులు అక్కడనే కలెక్టర్ గారితో మాట్లాడారు, ఇది మంచి పద్ధతి కాదు. అక్కడనే పొంగిరెడ్డి గారితో మాట్లాడి ఇది మంచి పద్ధతి కాదు, చాలా మీరు పేద ప్రజల మీద ఉక్కుపాదం మోపుతున్నారు, ఇది మంచిది కాదు సుమా అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే విషయం ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ ప్రాపర్గా లేదు, ప్రాపర్ అడ్మినిస్ట్రేషన్ లేదు. అంటే ఒక రేవంత్ రెడ్డి గారు ఒక ఫాదర్ లాగా ఉండాలి రాష్ట్రానికి, ఒక రాజులాగా ఉండాలి, కానీ అలాగ అనిపిస్తలేడని ప్రతి ఒక్కరు మాట. ఓకే అన్న, సరే ఈ విషయాలన్నీ పక్కన పెడితే ఐఎమ్ కమింగ్ టు యూ. మీ కార్యాచరణ ఏందన్నా? ప్రజలకు సేవ చేయడం. అంతేనా? బాధ అనిపించింది ఎప్పుడన్నా మంచి బీఆర్ఎస్ పార్టీని వదిలేసి అనవసరంగా వచ్చిన బీజేపీలో? కానీ అంటే నేను గతంలో కూడా బీజేపీ కదా, గతంలో కూడా బీజేపీ. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ తెచ్చిరు కదా అని ఒక పిచ్చితోని ఉద్యమకారులాగా ఆ పార్టీ తెలంగాణలో మన తెలంగాణ మనం కాపాడుకో ఒక రిలీజియన్ పిచ్చితోని మన రీజియన్ పిచ్చితోని ఆ రోజు తెలంగాణ పార్టీలకి పోవడం జరిగింది. మరి అప్పుడు ఉన్నంత విలువ ఇప్పుడు దక్కుతుందన్న బీజేపీలో మీకు? బరాబర్ ఉంటుంది. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఒకటేలా ఉంటుంది. కాకపోతే ఆ రోజు వాళ్ళు పెట్టిన కేకులు, తెలంగాణ జై తెలంగాణ నినాదము, నీళ్ళు నిధులు నియామకాలనే ట్యాగ్ లైన్ అన్ని నచ్చి ఉరికినాం. కానీ అవన్నీ ఏవి జరగలేదని మళ్ళా మా పార్టీలో మేము అక్కడేం జరగలేదు. మరి ఈ యొక్క ప్రాంతం కోసం, ఈ ప్రాంతం యొక్క బావు కోసం పుట్టిన పార్టీ ఏం చేయలేదు. మరి ఈ బీజేపీ పార్టీ ఏం ఉద్ధరిస్తుంది అనుకుంటున్నా తెలంగాణకు? 100% మంచి జరుగుతుంది, తప్పకుండా న్యాయం జరుగుతుంది. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణలో భారతీయ జనతా పార్టీ మంచి చేయాలనే ఉద్దేశంతో ఉంది కాబట్టి అన్ని వేల కోట్లు ఇచ్చింది, అన్ని లక్షల కోట్లు ఇచ్చింది. ఇంకా కూడా తప్పకుండా మంచి చేస్తుందని నమ్మకం ఉంది. ప్రజల్లో కూడా ఆ విశ్వాసం పెరుగుతుంది. దాంట్లో భాగంగానే 2014లో మాకు 7% ఓట్ బ్యాంక్ ఉండే, 2018లో 7.5 ఉండే, 2023లో మాకు 18% వచ్చింది, 2024లో అంటే 1 మంత్లో 35.5 వచ్చింది. అంటే ఈరోజు 35% మాకు ఓట్ బ్యాంకు ప్రజలు ఆశ్రయించారంటే ఇంకొక 2-3% వస్తే గవర్నమెంట్ వచ్చేస్తుంది. ఇప్పటికి 56 మేము 5 సీట్లు ఉండే, తర్వాత మనము 8 సీట్లకు వచ్చిన ఎమ్మెల్యేలు, ఇప్పుడు 56 సీట్లకు వచ్చినా అనుకుంటున్నాను నేను. ఎట్లా అంటే 8 చోట్ల ఎంపీలు గెలిచింది, 8 చోట్ల ఎంపీలు గెలిచిందంటే ఆల్మోస్ట్ 56 సీట్లను మేము కైవసం చేసుకున్నాం అన్నట్టు. దానికి దీనికి తేడా ఉంటుంది కదా. అంటే సెంట్రల్ గవర్నమెంట్లో మీరు ఉన్నారు కనుక ఎంపీలో కోట్లు వేస్తారు, బట్ మళ్ళీ ప్రాంతీయ ఎలక్షన్స్కి వచ్చేసరికి, అంటే అసెంబ్లీ ఎలక్షన్స్కి వచ్చేసరికి మళ్ళీ అక్కడ డిఫరెన్స్ కనిపిస్తుంది కదా. ప్రజలు ఉంటాం కదా రేపటి నుంచి. ఉంటారా మీరు? ఏ కాన్స్టిట్యూన్సీ అనుకుంటారు? నేను కాన్స్టిట్యూన్సీ పార్టీ ఉప్పల్ మీద మీకు బాగా కన్ను ఉందని వినిపిస్తుంది అన్న, నిజమే? గతంలో ఎమ్మెల్యే కావాలని ప్రయత్నం చేసినాను, ఎమ్మెల్యే కావాలని ఆశ ఉంది, ఎమ్మెల్యే అవుతాను చేయడానికి. అంటే ఒకటి ఇక్కడ విషయం ఏంటంటే, ఎప్పుడైనా మీకు అత్యాశ పడుతున్నా అనిపించలేదా? దేని విషయంలో? ఎమ్మెల్యే పదవి మీద. దేనికోసము? ఏం చేసిండు గడ్డం సాయి కిరణ్ అనే వ్యక్తి? ఏం చేసిండు సమాజానికి? ఏం కావాలో చెప్పండి, అది చెప్తాను. అంటే ఒక ఎమ్మెల్యే కావాలంటే క్వాలిటీస్ ఏంటి? ప్రజలకు సేవ చేయడమే మీ ఉద్దేశం అని చెప్పారు. ఏం క్వాలిటీస్ కావాలి ఎమ్మెల్యే కావాలంటే? అంటే ఒక పేదోళ్ళ కష్టం ఏం తీర్చిరు, ఒక మధ్యతరగతుల కష్టం ఏం తీర్చిరు, లేకపోతే ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి మీరు ఏ రకంగా సాయం చేశారు? కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళకి కావచ్చు. మేజర్గా ప్రజా సమస్యలు తీర్చడము ఫస్ట్ ఇంపార్టెన్స్, ప్రజల ఇష్యూస్ని మీద అడ్రస్ చేయడం సెకండ్ ఇంపార్టెంట్, పేద ప్రజలు ఎక్కడ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో అక్కడ అడ్రస్ చేయడం వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా మనకు ఆ యొక్క కాన్సెప్ట్స్ మీద పూర్తి అవగాహన ఉండడం ఇంకో ఇంపార్టెన్స్. సో అవన్నీ కూడా అందుబాటులో ఉంటూ సేవలు చేసుకుంటూ, ఎందుకంటే చేసినవి చెప్పుకోవడం పెద్ద అంత అనిపించదు నాకు. ప్రజలు నిర్ణయిస్తారు, గెలిపించేది ప్రజలు. అనిపించదా? ఏమీ లేవా? ఇక అది నేను ఎక్కువ చెప్పను, ఎందుకంటే ఒకటి చెప్తే షో కాదన్నా. ఇప్పుడు విద్యార్థుల దగ్గరికి వెళ్తాం, మిమ్మల్ని తీసుకొని వెళ్తా,
సో నా దగ్గర ఇప్పటికే నేను 48 మంది విద్యార్థులని దత్తత తీసుకొని చదివిస్తున్నా, కేజీ నుంచి పీజీ దాకా. ఓకే, కేజీ నుంచి పీజీ ఫ్రీగా మొత్తం మీరే. అలా ఒకటి. నా సుప్రాన్ స్వచ్ఛంద సంస్థ ఉంది, 2007లో ప్రారంభించిన, అనేక మంది విద్యార్థులను చదివించిన. సంపత్ కుమార్ ఐఏఎస్ నా స్టూడెంట్, ఓకే, నేను చదివించిన విద్యార్థి. శివనాయక్ అనే స్టూడెంట్ ఉన్నాడు, నా స్టూడెంట్, సిఏ, నేను చదివించిన విద్యార్థి. అనేక మంది కానిస్టేబుల్స్ ఉన్నారు, 2-3 సిఏలు ఉన్నారు. ఐఏఎస్ కి ట్రైనింగ్ కోసం చాలా మందిని ట్రై చేయించిన. అలా అనేక చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్ట్ ఉంది. ఏదో క్యాన్సర్ బాధితులు ఎక్కడున్నా కూడా ఒక 10,000 ఆర్థిక సాయం, లేకపోతే వాళ్ళకి హాస్పిటల్ చూపించడం, మన వంతు సాయంగా ఎన్ని చేయాలో అన్ని చేస్తున్నాం. అది అనుకుంటారా మరి భవిష్యత్తులో ఎమ్మెల్యే అయితే అనుకుంటారా? ఆ నమ్మకం ఉందా? నాకు మన లక్ష్యము, మన ఆశయము నిజంగా కరెక్ట్గా ఉంటే 100% ఏదైనా చేరుతామనేది నాకు నమ్మకం. ఎందుకంటే నేను స్వామి వివేకానంద యొక్క సిద్ధాంతాలు నమ్మే వ్యక్తిని. స్వామి వివేకానంద ఒకటే మాట అంటాడు, ఆల్ ద పవర్ ఈజ్ విత్ ఇన్ యూ, యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అంటాడు. కాబట్టి ఒక మనిషి అనుకుంటే ఏదైనా సాధించగలుగుతాడు, చేస్తాడు. 17 ఏటో స్కూల్ పెట్టిన, ఇలా 5 బ్రాంచులు, 3,200 మంది పిల్లలు చదువుతున్నారు, 200 మంది టీచర్లు పనిచేస్తున్నారు. చేయలేదా? అది కూడా అట్లే చేస్తా. మైనర్గా ఉన్నప్పుడే మీరు ఒక వ్యవస్థను స్థాపించారంటే ఇప్పటి వరకు ఎన్ని కోట్లు సంపాదించుంటారన్నా? కోట్ల కోసం చేయలే, నేను సేవ కోసం చేసిన. కాబట్టి ఈరోజు గడ్డం సాయి అనేది వ్యవస్థ, రామంతపూర్లో గడ్డం సాయి అంటే ఒక ఎస్టాబ్లిష్ చేసుకున్నా అక్కడ. మామూలుగా మనలో మనం ఒక మాట, ఎన్ని కోట్లు సంపాదించుంటారు ఇప్పటి వరకు? కోట్లు ఏం లేవు, నిజమేనా? పేరే పెద్ద కోట్లు, ఇంకా అంతకనే. అంతేనా? నిజంగా ఏం లేవా? కోట్లు ఏం లేవు, బట్ బయటకు ఒక సౌండ్ వినిపిస్తుంది. చెప్పండి. బాగానే ఉంటారట 100 కోట్లకు. మనం కోట్లలో ఏం లేం, కానీ వాస్తవంగా చెప్పాలంటే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలబడడానికి కార్యక్రమాలు చేస్తూ ఉంటా. చాలా మంది రాజకీయంగా ఇట్లే మాట్లాడతారని మీరు అనుకోవచ్చు, అందుకే నేను చెప్పట్లేదు. వాస్తవంగా ఏంటంటే చేస్తున్న కార్యక్రమాలు అలాంటివి మనం చేస్తున్నాం, కానీ తీసుకునే ఇనిషియేటివ్ ప్రోగ్రామ్సే కానీ అటు ఆధ్యాత్మికంగా ఉండొచ్చు, ఇటు సేవా కార్యక్రమాలు ఉండొచ్చు, లేకపోతే సమస్యలు ఉండొచ్చు, ఫైట్ చేయడం ఉండొచ్చు, ఇష్యూస్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. సో ఇప్పుడు మా దగ్గర మేము ఎన్నో రోజుల నుంచి పోరాటం చేస్తా ఉన్నాం. మూసీ సమస్య, ಮತ್ತೆ ఉప్పల్కి మూసీ సమస్య చాలా పెద్దగా ఉంది. పొల్యూషన్ 2, ఎందుకంటే పుట్టిన పిల్లలు కూడా శ్వాస పీల్చుకోలేని పరిస్థితిలో చాలా మంది చనిపోతా ఉన్నారు. గుండె వ్యాధి వస్తుంది, స్కిన్ ఎలర్జీస్ వస్తున్నాయి. అక్కడ వాటర్ పొల్యూటెడ్ అయిపోయింది. బికాజ్ ఎందుకంటే ఒకప్పుడు ఈ యొక్క ఉప్పల్ నియోజకవర్గము సిటీకి చివరి ప్రాంతం, ఈ రోజు అది సిటీకి నడిబొడ్డు అయింది. కాబట్టి అక్కడున్న ఇండస్ట్రీని తొలగించాలనేది మా యొక్క ప్రధాన డిమాండ్. ఎందుకంటే ఆ ఇండస్ట్రీస్ అన్నీ కూడా అక్కడ ఉండడం వల్ల వాటర్ పొల్యూటెడ్ అయిపోయింది. చుట్టుపక్కల మొత్తం కూడా నైబర్స్ మొత్తం కూడా ఆ ఇండస్ట్రీస్ చుట్టూ మొత్తం కూడా రెసిడెన్షియల్ జోన్ వచ్చేసింది. సో దానివల్ల చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇలాంటి సమస్యలు ఉన్నాయి. 100% అన్ని సమస్యల మీద అడ్రస్ చేస్తాం. ఇప్పుడు మాకు ఎంపీ గారు రావడం మాకు చాలా అదృష్టం. ఇప్పటికీ అనేక సమస్యల మీద వారిని తీసుకెళ్తా ఉన్నాం, వాళ్ళు కూడా ముందు చురుగ్గా ఉంటున్నారు. చాలా 100% మేము ప్రజల సమస్యలు తీర్చడానికి ఉంటూ మన లక్ష్యం వైపు అడుగులు వేయాలనేది ఆలోచన. అది పార్టీ ఆశీర్వదిస్తే, గతంలో కూడా తిరిగిన ఆశీర్వదిస్తారా మరి పార్టీ? అంటే పార్టీకి ఇప్పుడు మీరు గతంలో బీఆర్ఎస్ కూడా గిట్లనే నమ్మిండ్రు, ఒక పిచ్చితోటి వచ్చినా అని మీరే చెప్పిండ్రు. మీకు మాట ఇచ్చి కూడా మీకు టికెట్ ఇవ్వలే, ఎమ్మెల్యేని కదా కనీసం మిమ్మల్ని కార్పొరేటర్ని కూడా చేయలే. ఇది వాస్తవం. మరి ఇప్పుడు ఇంత గుడ్డే బీజేపీని నమ్ముతున్నారు, అక్కడ జరిగింది ఇక్కడ జరగదని గ్యారెంటీ? ఇక్కడ ఎమ్మెల్యే కావాలి, కార్పొరేటర్ కావాలి అనేది కాదు లక్ష్యం. ఫస్ట్ మన ఇంటెన్షన్ ఏముండాలంటే మనం చేసేది కరెక్ట్గా పోతున్నామా లేదా అనేది ఫస్ట్. ప్రజలకు సేవ చేస్తున్నామా లేదా సెకండ్. పార్టీ టికెట్ డిక్లేర్ చేస్తుంది, పార్టీ డిక్లేర్ చేసినంత మాత్రాన మనం గెలుస్తాం అనేది కాదు. ప్రజలు గెలిపించాలి, ఓటేసేది ప్రజలు, పార్టీ టికెట్ ఇస్తుంది. సో గతంలో పార్టీ ఏం చేసిందంటే నేను తిరుగుతున్న క్రమంలో పిలిచి ఈసారి ఒక్కోసారి ఉండు, నెక్స్ట్ టైం మన ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారే కొనసాగుతారు అంటే సరే, నెక్స్ట్ డే నుంచి కార్యకర్తగా ఆయనకే పనిచేసినాం. అంటే పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంటుంది కొన్ని సందర్భాలు. ఎందుకంటే ఈక్వేషన్స్, ఇన్ఈక్వేషన్స్, క్యాస్ట్ ఇవన్నీ వస్తాయి. ఎండ్ ఆఫ్ ద డే ఒక టికెట్ రావాలంటే అంత ఈజీగా ఉండదు. దానికి ఈక్వేషన్స్ ఉంటాయి, తర్వాత ఎక్స్పీరియన్స్ ఉంటుంది, దాని తర్వాత క్యాస్ట్. ఇక్కడ ఇప్పుడు మా ముషీరాబాద్లో మా కమ్యూనిటీకి ఇచ్చిండ్రు, అరే మీ కమ్యూనిటీకి ఒకటి ఇచ్చినాం కదా అని చెప్పి నన్ను ఇక్కడ డ్రాప్ చేసారు. ఇట్లా ఇవన్నీ చెప్పుకోలేము బయటికి. అరే మీ కమ్యూనిటీ ఎంత ఉంది భయ్, మీకు 1 ఇస్తాం 2 ఇస్తాం అంటారు. మనం కొన్ని సందర్భాల్లో బాధపడాల్సింది ఏంటంటే బీసీలో నిజంగా ఎందుకు బాధపడాలంటే కొన్ని సందర్భాలు చిన్న కులంలో పుట్టినాము అందుకే ఎదగలేకపోతున్నాం అనేది ఈ రోజు నడుస్తుంది ఆ పరిస్థితి. ఇప్పుడు కూడా మీకు ఎప్పుడన్నా అనిపించింది అట్లా? నాకు ఇప్పుడు ఒక నమ్మకం ఏమొస్తుందంటే భారతీయ జనతా పార్టీలో తప్పకుండా రానున్న రోజుల్లో బీసీలకి పెద్దపీట వేయబోతుంది. కుల గణన అంటే ఏదైతే జనగణన ప్రకారం కులగణన ఏదైతే ఉంటుందో దాని ప్రకారమే
100% సీట్లు ఇవ్వబోతుంది. దాంట్లో బాగానే మొన్న ఇచ్చినటువంటి డివిజన్ ప్రెసిడెంట్లు ఉండొచ్చు, డిస్టిక్ ప్రెసిడెంట్లు ఉండొచ్చు, వీటన్నిటిలో కూడా బీసీలకు 50%, 16% ఎస్సీలకి, ఎస్టీలకి 7% అట్లా వేసుకుంటూ ఒక సిస్టమేటిక్గా పార్టీని వ్యూహాత్మకంగా డెవలప్ చేసుకుంటూ వస్తుంది. కిషన్ రెడ్డి గారు ఉండొచ్చు, చంద్రశేఖర్ జీ ఉండొచ్చు, మా సంఘటన మంత్రి, అదేవిధంగా ఈటల రాజేందర్ గారు, అందరూ ఒక స్టీరింగ్ కమిటీ పార్టీని ఒక వ్యూహాత్మకంగా పైకి తీసుకొస్తా ఉన్నారు. ఓకే, మీరు చెప్తున్నట్టు నిజంగా అట్లా బీసీలకు పెద్దపీట వేయాలని మేము కూడా కోరుకుంటున్నామన్నా, వేస్తుందని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.